హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. నేను మీ ప్రసాద్ సార్. ఇవాళ నుంచి మనం యూపీఎస్సీ జాగ్రఫీలో భాగంగా జీసీ లియాంగ్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నామండి. ఈ సిరీస్లో భాగంగా జీసీ లియాంగ్లో ఉన్న అన్ని టాపిక్స్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. జీసీ లియాంగ్ టెక్స్ట్ బుక్ యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, పర్టికులర్గా అందులో ఉండే క్లైమేటాలజీ టాపిక్స్ యూపీఎస్సీకి చాలా వరకు ఎక్కువగా పనికొస్తాయండి. సో ఈ సిరీస్ని బాగా అర్థం చేసుకుంటారని, దాన్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ జీసీ లియాంగ్ టెక్స్ట్ బుక్లో మనకి మొత్తం 25 చాప్టర్స్ ఉన్నాయండి. ఈ 25 చాప్టర్స్ కూడా లిథోస్పియర్ గురించి, హైడ్రోస్పియర్ గురించి, క్లైమేట్ గురించి, మూడింటి గురించి డీటెయిల్డ్గా చెప్తాయండి. సో ఇందులో ఒక్కొక్క చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ విషయాల్ని చెప్పుకుంటూ వెళ్దామండి. అయితే ఇందులో భాగంగా ఫస్ట్ చాప్టర్ ద ఎర్త్ అండ్ ద యూనివర్స్ అనే చాప్టర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ చాప్టర్లో భాగంగా ఇవాళ మనం చెప్పుకోబోయే విషయాలు ఏంటి అంటే ఎక్స్ప్లోరింగ్ ద యూనివర్స్ అండ్ ద సోలార్ సిస్టమ్. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఎక్స్ప్లోరింగ్ ద యూనివర్స్ అండ్ ద సోలార్ సిస్టమ్. యూనివర్స్ అనేది అనంతమైనది అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి వింటామండి. అయితే ఈ యూనివర్స్లో యూనివర్స్ మనకి కనిపిస్తుందా అంటే రాత్రిపూట పూర్తిగా బ్లాక్గా ఉన్నప్పుడు, అంటే ఇటువైపు లైట్లు ఏమీ లేనప్పుడు మనం ఆకాశంలోకి చూస్తే మనకి ఆకాశంలో రకరకాల బాడీస్ కనిపిస్తూ ఉంటాయండి. ఓకే, అందులో కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఓకే, వాటితో పాటు కొన్ని ప్లానెట్స్ కనిపిస్తుంటాయి, కొన్ని నేచురల్ శాటిలైట్స్ కనిపిస్తుంటాయి. ఇలా రకరకాల ఆబ్జెక్ట్స్ మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయండి. ఓకే, అయితే ఇందులో కొన్ని ఆబ్జెక్ట్స్ భూమి కంటే చిన్నవిగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు మనకంటే చిన్నవాడు. అలాగే కొన్ని ఆబ్జెక్ట్స్ భూమి కంటే చాలా పెద్దవిగా ఉండొచ్చు అండి. అంటే కొన్ని వేల రెట్లు, కొన్ని లక్షల రెట్లు కూడా పెద్దవిగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం ఆకాశంలోకి చూసేటప్పుడు ఎందుకు అవి అంత చిన్నగా కనిపిస్తుంటాయి? ఎందుకంటే అవి మన దగ్గర నుంచి ఉన్న దూరం చాలా ఎక్కువ అన్నమాట. ఓకే, ప్రతి నక్షత్రము చాలా పెద్దది, భూమి కంటే కొన్ని మిలియన్ రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అవి అంత చిన్నవిగా కనిపించడానికి కారణం ఏంటంటే మేజర్గా అవి ఉండే డిస్టెన్స్ అండి. అవి అంత దూరంలో ఉన్నాయన్నమాట. సింపుల్గా చెప్పాలి అంటే మనకి దగ్గరలో ఉన్న నక్షత్రం అంటే సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడంటే నియర్లీ 14.95 crore కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు భూమి నుంచి. ఓకే, సూర్యుడు కాకుండా మనకి దగ్గరగా ఉన్న నెక్స్ట్ స్టార్ ఏదైతే ఉందో దాని పేరు ప్రాక్సిమా సెంటారీ అండి. ఈ ప్రాక్సిమా సెంటారీ అనే ఒక నక్షత్రం భూమి నుంచి నియర్లీ 4.22 లైట్ ఇయర్స్ దూరంలో ఉందండి. అంటే కాంతి అక్కడికి ప్రయాణించడానికి 4.22 సంవత్సరాలు పడుతుంది. అంటే ఎంత దూరమో మీరు ఊహించుకోవచ్చండి. కాంతికి అంత ఎక్కువ టైం పడితే మనిషి వెళ్ళడానికి ఎంత టైం పట్టొచ్చు? సో మనకి అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రమే అంత దూరంలో ఉంది అంటే మిగతా నక్షత్రాలు ఎన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే యూనివర్స్లో ఉండే ఆబ్జెక్ట్స్, అంటే ఆకాశంలో కనిపించే ప్రతి ఆబ్జెక్టు కూడా చిన్నది కాదు. దాని యొక్క దూరం వల్ల అది మనకి సైజు తక్కువగా కనిపిస్తుంది. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన ఫస్ట్ విషయం అండి. తర్వాత ఇంకా మనం చూస్తూ ఉంటే అయితే మనకి ఆకాశంలో కనిపించే నక్షత్రాలు చాలా ఉన్నాయి కదండి. ఈ నక్షత్రాలన్నీ కూడా ఆ స్పేస్లో యూనిఫామ్గా స్కాటర్ అయ్యి ఉన్నాయి. అంటే అన్నీ ఇలా మొత్తం స్పేస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి అని మీరు అనుకుంటే పొరపాటండి. ఓకే, ఎందుకంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఏవి కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ అయ్యి ఉండవు. దే ఆర్ నాట్ స్కాటర్డ్ రెగ్యులర్లీ ఇన్ స్పేస్. ఆకాశంలో అవి రెగ్యులర్గా స్కాటర్ అయ్యలేవు. మరి ఎలా ఉన్నాయి? ఓకే, అవి ఎలా ఉన్నాయంటే సింపుల్గా చెప్పాలి అంటే అవన్నీ కూడా అక్కడక్కడ చిన్న చిన్న క్లస్టర్ల రూపంలో అరేంజ్ అయ్యి ఉన్నాయండి. ఓకే, ప్రతి నక్షత్రాలు అంటే కొన్ని లక్షల, కొన్ని కోట్ల నక్షత్రాలు అన్నీ కలిసి ఒకే చోట క్లస్టర్ల రూపంలో అరేంజ్ అయ్యి ఉన్నాయి. అంటే దీస్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే గెలాక్సీస్ అని పిలుస్తాం. అంటే గెలాక్సీ అనేది ఇట్ ఈజ్ హోమ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ అండి. కొన్ని లక్షల నక్షత్రాలు, కొన్ని కోట్ల నక్షత్రాలు మనకి ఒక గెలాక్సీలో కనిపిస్తుంటాయి. అంటే ఇక్కడ స్పేస్లో మీకు అన్ని నక్షత్రాలు కూడా గెలాక్సీల రూపంలో, అంటే చాలా నక్షత్రాలు ఒకే ప్లేస్లో ఒక గెలాక్సీ రూపంలో ఉంటాయండి.
ఓకే, ఆ గెలాక్సీలో కూడా రకరకాల షేపులు ఉంటాయి. మళ్ళీ మీకు తెలుసో తెలీదో, తెలియకపోతే వినండి. ఓకే, గెలాక్సీలో స్పైరల్ గెలాక్సీ అంటారు, ఎలిప్టికల్ గెలాక్సీ అంటారు, ఇర్రెగ్యులర్ గెలాక్సీ అంటారు. ఇలా రకరకాల ఆకారాల్లో ఉంటాయండి. స్పైరల్ అంటే ఇలా ఒక స్పైరల్ షేప్లో ఉంటుంది, అలాగే ఎలిప్టికల్ అంటే ఎలిప్స్ షేప్లో ఉంటుంది, అలాగే ఇర్రెగ్యులర్ గెలాక్సీ అంటే ఒక రకమైన షేప్ ఏమీ లేకుండా ఒక ఇర్రెగ్యులర్ షేప్లో కనిపిస్తుంటుంది. ఇలా రకరకాల గెలాక్సీలు మనకి రోజు ఆకాశంలో చూసేటప్పుడు కనిపిస్తుంటాయి. కాకపోతే వాటిని మనం గుర్తించలేమంతే అండి. సో గెలాక్సీలు అనేవి కొన్ని నక్షత్రాల యొక్క సముదాయము, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ గెలాక్సీలో ఓన్లీ నక్షత్రాలే ఉంటాయా అంటే కాదండి, గెలాక్సీలో చాలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇదే గెలాక్సీలో రకరకాల గ్యాసెస్ ఉంటాయి, పర్టికులర్గా హైడ్రోజన్ అండ్ హీలియం. ఎందుకంటే యూనివర్స్లో కూడా ఎక్కువగా ఉండే గ్యాసెస్ అవే కాబట్టి అవే ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు డస్ట్ పార్టికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, వీటినే కాస్మిక్ డస్ట్ అని చెప్పి పిలుస్తారు. వీటితో పాటు బిలియన్స్ ఆఫ్ స్టార్స్, కొన్ని కోట్ల నక్షత్రాలు కూడా మనకి ఈ ఆకాశంలో ఉండే గెలాక్సీల్లో కనిపిస్తుంటాయి. గెలాక్సీ అంటే చిన్నది కాదండి, చాలా పెద్దండి. అందులో ఒక గెలాక్సీ పేరేంటి అంటే మిల్కీ వే అండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మిల్కీ వే అనే గెలాక్సీలోనే మన ఎర్త్ ఉన్న స్టార్ ఏదైతే ఉందో, సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ సోలార్ సిస్టమ్ అంతా కూడా మిల్కీ వే అనే గెలాక్సీలోనే ఉందండి. దీన్నే తెలుగులో అయితే మనకి పాలపుంత అని కూడా పిలుస్తారండి. ఓకే, అంటే పాలపుంత అనేది మన యొక్క గెలాక్సీ అన్నమాట. సో అంటే ఇప్పుడు మీకు గెలాక్సీ అంటే ఏంటి, గెలాక్సీలో ఏముంటాయి, ఇదంతా కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుందండి. సో గెలాక్సీ ఇంత పెద్దది. సో అయితే ఈ గెలాక్సీలో రకరకాల నక్షత్రాలు ఉంటాయి. ఓకే, మిల్కీ వే అనే గెలాక్సీలో సూర్యకుటుంబం ఉంది, సూర్యకుటుంబంలో భూమి ఉంది. ఓకే, ఈ భూమి చుట్టూ మనకి చంద్రుడు ఉన్నాడు. ఇవంతా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఇక్కడ మనం తెలుసుకోరండి. ఏంటి అంటే ఈ సోలార్ సిస్టంలో కానీ లేదా యూనివర్స్లో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా దూరంగా ఉంటాయి. అంటే వీటి మధ్య లైట్ అనేది ట్రావెల్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి. సో ఎంత టైం అంటే చెప్పాము ఆల్రెడీ. ఏంటంటే మనకి దగ్గరలో, సూర్యుడు కాకుండా మనకి దగ్గరలో ఉన్న నక్షత్రం పేరు ప్రాక్సిమా సెంటారీ. ఈ ప్రాక్సిమా సెంటారీ అనే స్టార్ నుంచి వచ్చే లైటు ఎర్త్ని రీచ్ అవ్వడానికి ఇట్ టేక్స్ 4.22 లైట్ ఇయర్స్. అదే ఒకవేళ ప్రాక్సిమా సెంటోరీ కాదు, మనకి దగ్గరలో ఉన్న నక్షత్రం సన్ అండి, సన్ నుంచి వచ్చే లైట్ భూమిని చేరడానికి ఎంత టైం పడుతుంది అంటే 8 నిమిషాల 20 సెకండ్లు మాత్రమే పడుతుందండి. అదే మన నేచురల్ శాటిలైట్ మూన్ ఏదైతే ఉందో, మూన్ నుంచి వచ్చే లైట్ భూమిని చేరాలంటే జస్ట్ 1.26 సెకండ్స్ చాలండి. అంటే చంద్రుడు మనకి చాలా దగ్గరగా ఉన్నాడు. అంటే లైట్ పరంగా పోల్చుకుంటే, లైట్ ఇయర్ పరంగా పోల్చుకుంటే, మొత్తం యూనివర్సల్గా ఉన్న డిస్టెన్సెస్తో పోల్చుకుంటే సూర్యుడి నుంచి భూమికి, భూమి నుంచి చంద్రుడికి ఉన్న దూరాలు చాలా తక్కువ అనే పాయింట్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. సో ఇది వీటికి సంబంధించిన విషయం. తర్వాత ఇంకా మిగతా వాటిని అంటే అదన్నీ పక్కన పెడితే మన సోలార్ సిస్టంలోకి వచ్చేద్దామండి. సోలార్ సిస్టమ్, సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడు, సూర్యుడి చుట్టూకి తిరుగుతున్న 8 ప్లానెట్స్, 8 గ్రహాలు, ఈ గ్రహాల చుట్టూ తిరుగుతున్న నేచురల్ శాటిలైట్స్, అలాగే సూర్యుడి చుట్టూ అక్కడక్కడ రకరకాల లొకేషన్స్లో తిరుగుతున్న సెలెస్టియల్ బాడీస్, డిఫరెంట్ సెలెస్టియల్ బాడీస్ అండి. ఈ డిఫరెంట్ సెలెస్టియల్ బాడీస్ కిందకే మనకి ఏమొస్తాయంటే కరెక్ట్గా మార్స్ అనే ప్లానెట్, 4th ప్లానెట్, మార్స్ అనే ప్లానెట్కి జూపిటర్ అనే ప్లానెట్కి మధ్యలో నెంబర్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. కొన్ని కోట్ల సెలెస్టియల్ బాడీస్ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఆ బాడీస్ అన్నిటినీ కలిపి మనం యాస్టరాయిడ్స్ అని చెప్పి పిలుస్తాము. అండ్ ఆ రీజియన్ అంతటినీ కూడా యాస్టరాయిడ్ బెల్ట్ అంటామండి. యాస్టరాయిడ్ బెల్ట్లో ఉండే ఆబ్జెక్ట్స్ని యాస్టరాయిడ్స్ అంటాము. అలాగే వీటితో పాటు నెప్ట్యూన్ అనే ప్లానెట్ తర్వాత, నెప్ట్యూన్ అనే ప్లానెట్కి వెనుక, నెప్ట్యూన్ అనేది 8th ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్, దాని వెనక కూడా చూసుకుంటే రకరకాల సెలెస్టియల్ బాడీస్, చిన్న చిన్నవి అవ్వచ్చు, పెద్దవి అవ్వచ్చు, ఇలా రకరకాల సెలెస్టియల్ బాడీస్, కొన్ని మూన్ అంత సైజు కూడా ఉండొచ్చు. అంత సైజులో ఉండే సెలెస్టియల్ బాడీస్ సూర్యుని చుట్టూ మొత్తం అన్నీ ఒకే దగ్గర తిరుగుతున్నాయి, కొన్ని కోట్ల ఆబ్జెక్ట్స్. ఆ రీజియన్ని కూపర్ బెల్ట్ అని చెప్పి పిలుస్తామండి.
అండ్ ఈ కూపర్ బెల్ట్లో ఉండే ఆబ్జెక్ట్స్ని కూపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ అంటారండి. ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉండే ఆబ్జెక్ట్స్ని మాత్రమే ఆస్టరాయిడ్స్ అంటారు. కూపర్ బెల్ట్లో ఉండే ఆబ్జెక్ట్స్ని కూపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి పిలుస్తారు. ఇవన్నీ కూడా సోలార్ సిస్టంలో భాగమే. వీటితో పాటు ఇంటర్ ప్లానటరీ మీడియం కూడా సోలార్ సిస్టంలో భాగంగా ఉంటుందండి. ఇంటర్ ప్లానటరీ మీడియం అంటే ప్లానెట్స్కి మధ్యలో ఉండే ఏదైనా ఒక పదార్థం ఒకవేళ ఏదైనా ఉంటే, కొన్ని పార్టికల్స్ ఏమైనా ఉంటే అది కూడా మనకి సోలార్ సిస్టంలోకి భాగంగా వస్తుంది. సో సోలార్ సిస్టమ్ అంటే చాలా పెద్దండి, మనం అనుకున్నంత చిన్నదేం కాదు. ఈ కూపర్ బెల్ట్ తర్వాత కూడా వూర్ట్ క్లౌడ్ అని ఒక క్లౌడ్ ఉంటుంది. వూర్ట్ క్లౌడ్ని జనరల్గా వీ కన్సిడర్ ఇట్ యాజ్ ద బౌండరీ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. అంటే వూర్ట్ క్లౌడ్ దాటిన తర్వాత ఇంకా సోలార్ సిస్టమ్ లేదు అని చెప్పి మనం చెప్పుకుంటాం అన్నమాట. సో అంటే సోలార్ సిస్టమ్ యొక్క ఎక్స్టెంట్ ఎంత అంటే ఇంత పెద్దది అని చెప్పి మనం చెప్పొచ్చండి. సో ఈ సోలార్ సిస్టమ్ అనేది అసలు ఎలా ఆరిజినేట్ అయ్యింది అనే దాన్ని చూసుకొనుకుంటే, సోలార్ సిస్టమ్ అనేది ఇమాన్యుయల్ కెంట్ అనే ఆయన ప్రపోజ్ చేసిన నెబ్యులర్ హైపోథసిస్ ప్రకారం, ఇమాన్యుయల్ కెంట్ ప్రపోజ్ చేసిన నెబ్యులర్ హైపోథసిస్ ప్రకారం ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా ఒక గ్యాసియస్ క్లౌడ్ నుంచి ఏర్పడింది. ఈ గ్యాసియస్ క్లౌడ్నే మనం ఏమని పిలుస్తామంటే నెబ్యులా అని పిలుస్తామండి. సో నెబ్యులా అని చెప్పి గ్యాస్, డస్ట్ వీటితో కూడుకున్న క్లౌడ్ ఒకటి ఉంటుంది. ఆ క్లౌడ్ అంటే మనం ఇప్పుడు చూస్తాం కదా డైలీ లైఫ్లో క్లౌడ్, అలాంటి ఒక క్లౌడ్లో ఏముంటాయి, ఇక్కడ మనం చూసే క్లౌడ్లో వాటర్ వేపర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ క్లౌడ్లో ఏముంటాయంటే గ్యాసెస్, రకరకాల గ్యాసెస్, పర్టికులర్గా హైడ్రోజన్ అండ్ హీలియం, వీటితో పాటు డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అలాంటి ఒక క్లౌడ్ నుంచి ఎంటైర్ సోలార్ సిస్టమ్ ఏర్పడిందండి. సో అంటే మనం చూసే సూర్యుడు చుట్టూ తిరుగుతున్న ప్లానెట్స్ చుట్టూ తిరుగుతున్న నేచురల్ శాటిలైట్స్, అలాగే ఆస్ట్రాయిడ్స్, కూపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఈ నెబ్యులా నుంచి ఏర్పడ్డాయి. దాని పేరే సోలార్ నెబ్యులా అండి. సో సోలార్ నెబ్యులా నుంచి ఈ ప్లానెట్స్ ఇవన్నీ ఏర్పడాయి. అంటే సోలార్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఏర్పడిందంటే వీటి నుంచి ఏర్పడిందని మనం చెప్తాం. అయితే ఈ సోలార్ సిస్టంలో మెయిన్ బాడీ ఏంటంటే ఖచ్చితంగా సూర్యుడు. సో మధ్యలో సూర్యుడు ఉంటాడు. సూర్యుని చుట్టూ ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా తిరుగుతుంటే రకరకాల పొజిషన్లో మనకి ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. అయితే ఈ సూర్యుని చుట్టూ తిరిగే ఆబ్జెక్ట్స్ ఇవి ఎందుకు తిరుగుతుంటాయి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్కి పడిపోకుండా, అంటే సూర్యుడిలోకి వెళ్ళిపోకుండా ఉండడానికి ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతూ అవి ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని క్రియేట్ చేసుకుని అలా సూర్యునిలోకి వెళ్ళిపోకుండా తమని తాము కాపాడుకుంటూ ఉండండి. అంటే అలా ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడూ కూడా ఈ గ్రావిటేషనల్ ఫోర్సు, సెంట్రిఫ్యూగల్ ఫోర్సు రెండూ కూడా బ్యాలెన్స్ అవ్వవు. బ్యాలెన్స్ అవ్వకపోవడం వలన ఈ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే ఆర్బిట్ అనేది ఎలిప్టికల్ షేప్లో ఉంటుందండి. ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటారండి, మీరు వినే ఉంటారు. ఎలిప్టికల్ ఆర్బిట్స్ అంటే ఏంటంటే ఒక సర్కిల్ని కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇలా పట్టుకొని లాగామనుకోండి, ఓకే, అప్పుడు మనకి ఎలిప్టికల్ షేప్ వస్తుంది అనమాట. సో ఇలాంటి ఒక ఎలిప్టికల్ ఆర్బిట్స్లో మనకి ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంతేకాని ఈ ఆబ్జెక్టు కూడా మనకి సర్క్యులర్ ఆర్బిట్స్లో తిరగవండి. అంటే సర్క్యులర్ ఆర్బిట్స్ అనేది ఒక భ్రమ అన్నమాట. ఎందుకంటే ఏ ప్లానెట్ కూడా సర్క్యులర్ ఆర్బిట్ని అటైన్ చేయలేదు. ఒకవేళ సర్క్యులర్ ఆర్బిట్ని అటైన్ చేద్దామన్నా కూడా సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దాన్ని అడ్డుకుంటుంది అనమాట. సో ఈ ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వు, గ్రావిటేషనల్ ఫోర్సు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేవి ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వు. ఈ కారణం చేత మనకి ఎప్పటికీ కూడా సర్క్యులర్ ఆర్బిట్స్ అనేవి వచ్చే అవకాశం లేదు. అంటే దీని తర్వాత ఇప్పుడు మనకి కనిపించే ఈ ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఈ ప్లానెట్స్ అన్నీ కూడా ఎప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆకాశంలోకి చూస్తే చంద్రుడితో పాటు దానికి దగ్గరలో కొంచెం పెద్దగా ఉండే నక్షత్రాలు లాంటివి కనిపిస్తుంటాయి. అయితే అవన్నీ నక్షత్రాలు అంటే కాదండి, అవి ప్లానెట్సే. మనకి కొన్ని ప్లానెట్స్ డైరెక్ట్గా ఆకాశంలో నైట్ టైం వెలుగుతూ కనిపిస్తాయి. ఓకే, ఆ ప్లానెట్స్ ఏంటంటే వీనస్, జూపిటర్ ప్లానెట్స్ అన్నమాట. అయితే పోనీ ఈ చంద్రుడు, వీనస్, జూపిటర్ ఇవి మనకి ఎలా కనిపిస్తున్నాయి అంటే ఇవి మామూలుగా వీటికి సూర్యుడిలాగా సెల్ఫ్ ఇగ్నిషన్ ప్రాబిలిటీ లేదండి. అంటే ఇవి వాటికవి లైట్ని ఎమిట్ చేయలేవు. అయినప్పటికీ మనకి అవి ఎలా కనిపిస్తున్నాయంటే
బికాజ్ దే రిఫ్లెక్ట్ ద సన్స్ రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేసి ఆ రిఫ్లెక్షన్ ద్వారా మనకి అవి కనిపిస్తూ ఉన్నాయండి. సో ఇప్పుడే చెప్పుకున్నాం సన్ నుంచి మాత్రం సెల్ఫ్గా లైట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాం. ఎందుకంటే సూర్యుడి మీద మనకి ఫ్యూజన్ రియాక్షన్ జరుగుతుందండి. ఫ్యూజన్ రియాక్షన్ ఏంటంటే హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి హీలియం ఆటమ్ని ఫామ్ చేస్తాయి. ఈ ప్రాసెస్లో ఒక లార్జ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీ మీరు బయటికి ఎండలోకి వెళ్ళినప్పుడు చూసే ఎనర్జీ అంతా కూడా ఇదేనండి. ఇదే కాదు, మామూలుగా ఇది కాకుండా ప్రతి నక్షత్రం నుంచి వచ్చే ఎనర్జీకి కూడా కారణం ఇదేనండి. సో ఇప్పుడు సూర్యుడి గురించి చెప్పుకుంటే సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు. సూర్యుడి యొక్క సర్ఫేస్ టెంపరేచర్ అనేది నియర్లీ 6000 degrees సెంటీగ్రేడ్ వరకు ఉంటుందండి. అది కాస్త ఇంకా సూర్యుడు లోపలికి వెళ్ళే కొద్దీ ఆ టెంపరేచర్ కాస్త ఇంకా ఎక్కువైపోయి నియర్లీ ఇట్ రీచెస్ 20 million degrees సెంటీగ్రేడ్. 20 million degrees సెంటీగ్రేడ్ అంటే నియర్లీ 2 crore degrees సెంటీగ్రేడ్ వరకు కూడా రీచ్ అయిపోయింది. అట్ ద సెంటర్ ఆఫ్ ది సన్ సర్ఫేస్ టెంపరేచర్ జస్ట్ 6000 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే ఎర్త్ యొక్క సెంటర్లో ఎంత టెంపరేచర్ ఉంటుందండి. అలాంటిది సూర్యుడి యొక్క సెంటర్లోకి వెళ్తే నియర్లీ 20 million degrees సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది టెంపరేచర్. అలాగే పోనీ సూర్యుడి యొక్క సర్ఫేస్ మీద టెంపరేచర్ ఎంత ఉందో చూసారు కదా. అంటే సూర్యుడి యొక్క సర్ఫేస్ మీదకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందంటే సర్ఫేస్ నుంచి మొత్తం మనకి మామూలుగా ఇప్పుడు అగ్నిపర్వతం మీద లావా ఎలా అయితే బయటికి కక్కుతూ ఉంటుందో అలా మనకి ఇక్కడి నుంచి ఫైరీ గ్యాసెస్, మొత్తం వేడిగా ఉన్న గ్యాసెస్ అలా పైకి రావడానికి మెల్లమెల్లగా ట్రై చేస్తూ ఉంటాయి. అంటే ఒక వల్కానిక్ ఎరప్షన్ లాగా మనకి కనిపిస్తూ ఉంటాయండి. సో సూర్యుడు అనేవాడు అంత వేడిగా ఉన్నాడు. అయితే ఈ సూర్యుడి యొక్క సైజుని మనం ఒకవేళ ఎర్త్తో కంపేర్ చేయాల్సి వస్తే, అంటే సూర్యుడు ఎంత పెద్దవాడు అనే దాన్ని మనం ఒకసారి కంపేర్ చేసుకోగలిగితే సూర్యుడి యొక్క వాల్యూమ్ భూమి కంటే కూడా 1.3 million times ఎక్కువగా ఉంటుందండి. అంటే ఒక సూర్యుడిలో నియర్లీ మనం 1.3 million ఎర్త్స్ని అంటే 13 లక్షల ఎర్త్స్ని మనము ఫిట్ చేయొచ్చండి. ఒకే సూర్యుడిలో 13 లక్షల ఎర్త్స్ని మనం ఫిట్ చేయొచ్చు. అంత పెద్దది సూర్యుడు. ఒకవేళ మాస్ చూసుకుంటే, ద్రవ్యరాశి పరంగా చూసుకుంటే ఇట్ ఈజ్ నియర్లీ 3 lakh times ద ఎర్త్ అండి. ఎర్త్ కంటే కూడా 3 లక్షల రెట్లు ఎక్కువగా ఉంటుంది. రేడియస్ 109 times ఎక్కువగా ఉంటుంది. అంత పెద్దదండి సూర్యుడు అంటే చిన్నదేం కాదు, చాలా పెద్దది. మీకు ఆకాశంలో చంద్రుడు సూర్యుడు ఒకేలా కనిపిస్తున్నారు కదా, రెండు ఒకే సైజ్ ఏమో అనుకోకండి. చంద్రుడు చిన్నవాడు బట్ దగ్గరగా ఉన్నాడు కాబట్టి, మనం చూసే వాళ్ళకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి కొంచెం పెద్దదిగా కనిపిస్తున్నాడు. సూర్యుడు చాలా పెద్దది, చాలా అంటే ఇక్కడ వేసిన కంటే చాలా పెద్దది. అయినప్పటికీ మనం చూసే లొకేషన్ నుంచి చాలా ఎక్కువ దూరం. ఎందుకంటే చంద్రుడికి మనకి ఉన్న దూరం నియర్లీ 3,84,000 kilometers అండి. 3,84,400 kilometers అంతేనండి. కానీ సూర్యుడికి మనకి ఉన్న దూరం ఎంత అంటే నియర్లీ 14.95 crore kilometers అండి. ఇది యావరేజ్ డిస్టెన్స్. అంటే యావరేజ్గా మీకు సింపుల్గా గుర్తుంటే 15 crore kilometers. అంటే దూరం ఎక్కువగా ఉండటం వలన మనకి సూర్యుడు చంద్రుడు ఒకేలా కనిపిస్తుంది. అంటే చంద్రుడు దగ్గరగా ఉన్నాడు, సైజ్ తక్కువ. సూర్యుడు దూరంగా ఉన్నారు, సైజ్ ఎక్కువ. సో రెండు బ్యాలెన్స్ అయిపోయి మనకి రెండు చూసేటప్పుడు రెండు ఒకే సైజులో, అంటే చంద్రుడు ఎంత కనిపిస్తాడో సూర్యుడు కూడా అంతే కనిపిస్తున్నమాట. దానికి కారణం ఏంటంటే డిస్టెన్సే కారణం అండి పర్టికులర్గా. సో అంటే సూర్యుడు అంటే చిన్నవాడు కాదు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇంకా సూర్యుడి గురించి, సోలార్ సిస్టంలో ఉన్న మెయిన్ స్టార్ గురించి అయిపోయింది. ఇప్పుడు సోలార్ సిస్టంలో ఉన్న మిగతా ప్లానెట్స్ గురించి చూద్దామండి. సోలార్ సిస్టంలో మొత్తం మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయండి. ఒకప్పుడు 9 ప్లానెట్స్ ఉండేవి. అయితే 2006లో ప్లూటో అనే ప్లానెట్ని, ఒక ప్లానెట్ స్టేటస్ని తొలగించేశారన్నమాట. అంటే 2006, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006 ద డెఫినిషన్ ఆఫ్ ద ప్లానెట్స్ వాజ్ చేంజ్డ్. అంటే ప్లానెట్స్కి ఉన్న డెఫినిషన్ని మార్చడం జరిగింది. దానిలో భాగంగా ప్లూటో తన యొక్క ప్లానెటరీ స్టేటస్ని కోల్పోయింది. సో అప్పటి నుంచి ప్లూటో ప్లానెట్ కాదు కాబట్టి మనకి ఇంకా మిగిలినవి ఎన్ని అంటే 8 ప్లానెట్స్ మిగిలి ఉన్నాయండి. అంటే ఆ పేర్లు కూడా మెర్క్యూరీ,
వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ and Neptune. These are the 8 planets which are revolving around the sun. Okay, Pluto is not a planet. It is presently a minor planet, a dwarf planet and a minor planet లేదా dwarf planet గా కన్సిడర్ చేయబడుతుంది. అంతేగాని ఇది ఒక మేజర్ ప్లానెట్గా అయితే కన్సిడర్ చేయబడుతుంది. అంటే అలాంగ్ విత్ నెంబర్ ఆఫ్ అదర్ మైనర్ ప్లానెట్స్ అనమాట. చాలా మైనర్ ప్లానెట్స్తో పాటు అది కూడా ఒక మైనర్ ప్లానెట్గా మనకి కన్సిడర్ చేయబడుతుంది. సో ఇప్పుడు ఈ 8 ప్లానెట్స్లో ఒక్కొక్క ప్లానెట్ గురించి కొంచెం ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాన్ని కొంచెం డీటెయిల్డ్గా చెప్దామండి. ఇందులో ద ఫస్ట్ ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఈజ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ అనేది సోలార్ సిస్టంలో ఫస్ట్ ప్లానెట్ అండి. ఓకే, ఈ మెర్క్యూరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీనికి 3 ఇంపార్టెన్సెస్ ఉన్నాయి. ఒకటి, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఎందుకంటే ఒకప్పుడు ప్లూటో ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్, కానీ ప్లూటో యొక్క స్టేటస్ తీసేసాక మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ విత్ ఏ రేడియస్ ఆఫ్ 2439.7 కిలోమీటర్స్ అండి, చాలా తక్కువ. అండ్ ఇట్ ఈస్ ద క్లోజెస్ట్ ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఓకే, అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏది అంటే మెర్క్యూరీ అండి. ఎంత దగ్గర అంటే 5.8 crore కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే భూమి కంటే నియర్లీ 3 times తక్కువ అనమాట. అంటే దగ్గరలో 3 times తక్కువ, భూమి యొక్క డిస్టెన్స్లో 3 times తక్కువ, అంత తక్కువ డిస్టెన్స్ ఉంటుందండి. ఓకే, అలాగే ఇట్ హ్యాజ్ షార్టెస్ట్ ఇయర్ ఇన్ ద సోలార్ సిస్టమ్. మరి దగ్గరగా ఉంది కాబట్టి ఆర్బిట్ సైజ్ కూడా దగ్గరగా ఉంటుంది కదా, చిన్నగా ఉంటుంది కదా. చిన్న సర్కిల్లో రొటేట్ అయితే చాలు, ఇది రివాల్వ్ అయితే చాలు. సో ఇయర్ కూడా షార్టెస్ట్ అండి. ఎంత అంటే కరెక్ట్గా 88 రోజుల్లో ఇలా సూర్యుడు ఉంటే సూర్యుడి నుంచి ఒక రివాల్యూషన్ని కంప్లీట్ చేసి వచ్చేస్తుంది అనమాట. అది కూడా ఏ ఆర్బిట్ అండి, ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక రివాల్యూషన్ని కంప్లీట్ చేసి వచ్చేస్తుంది. ఇది మెర్క్యూరీకి సంబంధించిన విషయాలండి. తర్వాత సెకండ్ ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఈజ్ వీనస్. వీనస్ ఈజ్ ద సెకండ్ ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. దీన్ని మనం ముద్దుగా ట్విన్ ప్లానెట్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా పిలుస్తామండి. ఎందుకంటే దీనికి కారణాలు ఉన్నాయి. ట్విన్ ప్లానెట్ అని పిలవడానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి దీని యొక్క సైజు, దీని యొక్క మాస్ అండ్ దీని యొక్క డెన్సిటీ. ప్రతి ప్లానెట్కి కొంత డెన్సిటీ ఉంటుంది కదండి. ఓకే, సో అంటే ఏ మెటీరియల్కైనా కొంత డెన్సిటీ ఉంటుంది కదా. సో దీని యొక్క సైజు, దీని యొక్క మాసు, దీని యొక్క డెన్సిటీ, ఈ 3 కూడా ఎర్త్కి ప్రాక్సిమిటీలో ఉంటాయి. అంటే చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఓకే, సైజ్ అంటారా, సైజు ఎర్త్ యొక్క రేడియస్ నియర్లీ 6371 కిలోమీటర్స్ అండి. ఓకే, యావరేజ్ రేడియస్. దీని రేడియస్ 6051.8 కిలోమీటర్స్ అండి. ఓకే, మాస్ మనకు అవసరం లేదు. అండ్ డెన్సిటీ చూసుకుంటే ఎర్త్ యొక్క డెన్సిటీ నియర్లీ 5.5 అండి. దీని యొక్క డెన్సిటీ 5.24 అండి. 5.24 grams per centimeter cube అండి. సో అంటే ఈ రెండు మేజర్గా, ఈ రెండు అండ్ మాస్, ఈ మూడింటి యొక్క ప్రాక్సిమిటీ వలన వీనస్ని మనం ఎర్త్ యొక్క ట్విన్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఇది సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంది అంటే నియర్లీ 10.86 crore కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అంటే కరెక్ట్గా మెర్క్యూరీ ఉన్నదానికి ఒక డబుల్ అన్నమాట. ఓకే, మామూలుగా అంటే జనరల్గా వాల్యూస్ చూసుకుంటే మెర్క్యూరీ డిస్టెన్స్ 5 దగ్గరలో ఉంది. ఓకే, 5 crore దగ్గరలో. వీనస్ డిస్టెన్స్ 10 crore దగ్గరలో ఉంది. ఎర్త్ యొక్క డిస్టెన్స్ ఏమో 15 crore దగ్గరలో ఉంది. అంటే మరి అన్ని ప్రాక్సిమిటీలో ఉన్నట్టే కదండి. సో ఆ విధంగా మనం చెప్తున్నాం అనమాట. సో వీనస్ ఇంత అంటే 10.86 crore కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అందుకని అంటే ఈ రకరకాల కారణాలతో మనకి, అంటే ఇది కాదు, సైజు, మాసు, డెన్సిటీ కారణాల వల్ల మనకి వీనస్ అనే ప్లానెట్ని ట్విన్ ప్లానెట్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పి కూడా మనం పిలుస్తుంటాము. అయితే ఈ వీనస్ అనే ప్లానెట్ని ట్విన్ అన్నాం కదా అని చెప్పి ఎర్త్కి అన్ని రకాలుగా సరితూగే ప్లానెట్ ఏమో అనుకోవద్దండి. ఎర్త్కి సరితూగే ప్లానెట్ ఈ సోలార్ సిస్టంలోనే లేదు, ఎక్కడా కూడా. నో ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ కంపారబుల్ టు ఎర్త్. ఎందుకంటే కేవలం సోలార్ సిస్టంలో ఎర్త్ అనే ప్లానెట్ మాత్రమే ఇట్ హ్యాస్ లైఫ్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్ లివింగ్ థింగ్స్. ఓకే, లైఫ్ ఉంది, అన్ని లివింగ్ థింగ్స్ కూడా మనకి ఈ భూమి మీదే ఉన్నాయి. సో భూమితో మనం కంపేర్ చేయలేం, కానీ సైజు వాటి ప్రకారం కంపేర్ చేస్తున్నాం అంతే అండి. ఓకే, ఇంకా తరువాత ప్లానెట్ ఎర్త్, మన భూమికి వచ్చేసామనుకోండి.
ఎర్త్ ఎర్త్ గురించి మనకి తెలిసిందే. ఓకే, ఎర్త్ యొక్క రేడియస్ అంతే, ఇవి మళ్ళీ తర్వాత క్లాసెస్లో వస్తాయి. ఓకే, ఎర్త్ యొక్క రేడియస్ అయితే 6371 కిలోమీటర్స్ అండి, యావరేజ్ రేడియస్. ఓకే, అయితే దీనికి ఒక నేచురల్ శాటిలైట్ ఉందండి, దాని పేరు మూన్. ఓకే, మూన్ అనేది ఇట్ ఈస్ ద నేచురల్ శాటిలైట్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ది ఎర్త్ ఇన్ 20 days, 7 days అండి. 27 రోజుల్లో ఎర్త్ చుట్టూ ఒక రివాల్యూషన్ని మనకి కంప్లీట్ చేస్తుంది. ఈస్ట్ వైపు ఇలా తిరుగుతూ ఉంటుంది, ఎర్త్ చుట్టూ ఈస్ట్ వైపు తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మూన్ అనేది మనకి నియర్లీ 3,84,400 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అండ్ దీని యొక్క రేడియస్ ఏమో 1737.4 కిలోమీటర్లు అనేది చాలా తక్కువ, చాలా చిన్నదండి. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి అంటే మూన్ నుంచి ఎర్త్కి సన్లైట్ రావడానికి నియర్లీ 1.26 సెకండ్స్ పడుతుందంటే. ఓకే, అంటే మూన్కి ఎర్త్కి మధ్య దూరం మనం ఒకవేళ లైట్ ఇయర్స్లో చెప్పాలి అనుకుంటే ఇట్స్ 1.26 లైట్ సెకండ్స్ అండి. అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎర్త్కి సన్కి మధ్యలో దూరం లైట్ పరంగా చెప్పాలి అంటే ఇట్స్ 8 minutes 20 seconds లైట్ సెకండ్స్ అని అర్థం. ఓకే, ఇట్స్ 8 minutes and 20 seconds లైట్కి సంబంధించినవి అని చెప్పి అర్థం చేసుకోరండి. సో అంటే ఒకవేళ ఎక్కడైనా లైట్ సెకండ్స్లో లైట్ టైంలో అడిగితే అనమాట. సో ఇది ఎర్త్ గురించి. ఎర్త్ తర్వాత 4th ప్లానెట్ మార్స్ అండి. మార్స్. ఓకే, చాలామంది సైంటిస్టులు భూమి తర్వాత కొంత ప్లాంట్ లైఫ్ ఉండే పాసిబిలిటీ ఉంది అని చెప్పి నమ్ముతున్న గ్రహం ఏంటి అంటే ఖచ్చితంగా మార్సేనండి. అంటే ఎర్త్ తర్వాత లివింగ్కి పాసిబిలిటీగా ఉండే ప్లానెట్ మార్స్ అని చెప్పి నమ్ముతున్నారు. ఎందుకంటే మన ముందున్న వీనస్ అనే ప్లానెట్ ఏదైతే ఉందో వీనస్ ఈజ్ నాట్ లివబుల్ అండి. వీనస్ మీద మనం బతికే అవకాశం లేదు. ఎందుకు అంటే వీనస్ అనేది చాలా వేడిగా ఉంటుంది. ఇట్ ఈస్ ద హాటెస్ట్ ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఎంత వేడిగా ఉంటుందంటే డే టైంలో నైట్ టైంలో మనకి ఆకాశంలో చూస్తే, డే కాదు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో కూడా మనకి ఈ వీనస్ అనే ప్లానెట్ కనిపిస్తూ ఉంటుంది. అంత బ్రైట్గా వెలిగిపోతూ ఉంటుంది. నియర్లీ 470 degrees సెంటీగ్రేడ్ వరకు సర్ఫేస్ టెంపరేచర్ ఉంటుంది. అంత వేడిగా ఉంటుందండి. సో అది మనకి పనికిరాదు ఎర్త్కి ప్రాక్సిమిటీలో ఉన్నా కూడా. సో మార్స్ మీదే ప్రయోగాలు చేస్తూ ఉన్నారండి. ఎంతలా ఇట్ ఈస్ ద హైలీ ఎక్స్ప్లోర్డ్ ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. అంటే ఇంతవరకు మనిషి ఏ ప్లానెట్ మీదకి కూడా ఇన్ని ఎక్కువగా మిషన్స్ని పంపించలేదండి. హైలీ ఎక్స్ప్లోర్డ్ ప్లానెట్. ఈవెన్ ఇండియా కూడా పంపించింది కదా. ఇండియా కూడా పంపించింది అంటే ఎంతలా దీన్ని ఎక్స్ప్లోర్ చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇండియా మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ అనే రూపంలో ఇండియా కూడా దాని మీద రీసెర్చ్ చేయడానికి పంపించింది. అమెరికా అయితే ఈ అమెరికా హ్యాస్ సెంట్ నియర్లీ 5 rovers టు ద మార్స్ అండి. 5 roversని పంపించింది. సోజర్నర్, స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ, పెర్సెవరెన్స్ అనే 5 roversని పంపించి ఇప్పటి వరకు అండి. లేటెస్ట్గా వెళ్ళిన రోవర్ ఏంటంటే పెర్సెవరెన్స్ అండి. పెర్సెవరెన్స్ అనే రోవర్ ఇప్పటికీ కూడా మనకి ఆ మార్స్ మీద ఉండి ప్రయోగాలు చేస్తూ ఉంది. సో అంటే మార్స్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్ప్లోర్డ్ ప్లానెట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఎందుకంత ఎక్స్ప్లోర్ చేస్తున్నారు? కారణం ఏంటి అంటే ఆ మార్స్ మీద లివబుల్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. ఈవెన్ ప్లాంట్ లైఫ్ అయినా ఉండే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో. అండ్ ఈ మార్స్ అనే ప్లానెట్ని వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ రెడ్ ప్లానెట్ అండి. దీన్నే రెడ్ ప్లానెట్ అని కూడా పిలుస్తాము. ఓకే, అండ్ దీని మీద ఎక్కడ పడితే అక్కడ మనకి డార్క్ ప్యాచెస్ కనిపిస్తుంటాయండి. డార్క్ ప్యాచెస్ అంటే నల్లగా ప్యాచెస్ లాగా ఉండే నిర్మాణాలు మనకి దీని మీద కనిపిస్తుంటాయి. ఇది ఎందుకు రెడ్గా ఉంటుందంటే రెడ్గా ఉండడానికి కారణం దాని యొక్క సర్ఫేస్లో ఐరన్ ఆక్సైడ్ యొక్క కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెడ్ కలర్లో కనిపిస్తుందండి. సో ఇప్పటికి మనకి 4 planets కంప్లీట్ అయ్యాయండి. ఈ 4 planetsని ఇన్నర్ ప్లానెట్స్ అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే వీటి తర్వాత మనకి ఆస్టరాయిడ్ బెల్ట్ వస్తుందండి మార్స్ తర్వాత. సో అంటే మొత్తం ఆ లొకేషన్లో కొన్ని లక్షల కిలోమీటర్ల పాటు ఎన్నో కోట్ల ఆస్టరాయిడ్లు సూర్యుని చుట్టూ అలా కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నాయి. సో దాన్ని దాటుకుని వెళ్తే వీ రీచ్ జూపిటర్. జూపిటర్ అనే ప్లానెట్ వస్తుంది. జూపిటర్ అనే ప్లానెట్
భూమికే కాదు సోలార్ సిస్టంలో ఒక ఇంపార్టెంట్ ప్లానెట్. ఎందుకంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఓకే, లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఎంత పెద్దది అంటే సూర్యుడి తర్వాత సోలార్ సిస్టంలో అంత పెద్ద ఆబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది జూపిటరేనండి. ఓకే, అయితే రిమెంబర్ దిస్ థింగ్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఈ ప్లానెట్కి వేటికి కూడా ఒక రియల్ సర్ఫేస్ అనేది ఉండదండి. అంటే ఎక్కడా కూడా ఒక ల్యాండింగ్ జరగడానికి కానీ దేనికి కూడా అవకాశం ఉండదన్నమాట. ఒక ఎందుకంటే ఇవన్నీ కూడా గ్యాసియస్ ప్లానెట్స్, వాటికి దేనికి కూడా ఒక రియల్ సర్ఫేస్ ఉండదు. మరి దేంతో తయారవుతాయంటే కంప్లీట్గా ఎక్కువ శాతం జూపిటర్ అయితే హైడ్రోజన్, హీలియం, మీథేన్ లాంటి వాయువులతోనే ఎక్కువగా తయారైంది. అండ్ ఈ జూపిటర్ యొక్క సర్ఫేస్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడికక్కడ మనకి సర్క్యులర్ షేప్లో ఉండే లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. అవేంటి అంటే జూపిటర్ మీద మనకి కనిపించే సైక్లోన్స్ అండి. అయితే ఈ జూపిటర్ అనే ప్లానెట్ సూర్యుడి నుంచి చాలా ఎక్కువ దూరంలో ఉందండి. ఎంత దూరం అంటే ఇట్ ఈస్ నియర్లీ 77.83 crore కిలోమీటర్స్ దూరంలో ఉందండి. సో అంత దూరం ఉండడం వల్ల సన్లైట్ అక్కడికి ట్రావెల్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో సన్లైట్ ట్రావెల్ చేయడానికి టైం పడుతుంది. ట్రావెల్ చేసినా కూడా చాలా తక్కువ హీట్ అనేది జూపిటర్ని రీచ్ అవుతుంది. సో అక్కడ టెంపరేచర్లు కూడా, సర్ఫేస్ టెంపరేచర్లు కూడా చాలా తక్కువ అండి. ఎంత అంటే దీని యొక్క సర్ఫేస్ టెంపరేచర్ నియర్లీ -130 degrees సెంటీగ్రేడ్ వరకు ఉంటుందండి. అంటే అంత చల్లగా ఉంటుందండి. ఓకే, సో ఇది జూపిటర్ అనే ప్లానెట్ గురించి. జూపిటర్ అనే ప్లానెట్ తర్వాత వచ్చే ప్లానెట్ సోలార్ సిస్టంలోనే సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ అండి. దట్ ఈజ్ సాటర్న్. సాటర్న్ అంటే మనందరికీ ఎక్కువగా తెలిసేది దాని యొక్క రింగ్స్ బట్టి. సాటర్న్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ప్లానెట్ చుట్టూ ఉండే రింగ్ సిస్టమే మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. సో సాటర్న్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ రింగ్స్. నియర్లీ 7 రింగులు తన చుట్టూ ఉంటాయి. సో ఈ 7 రింగులతో మనకి చాలా అందంగా టెలిస్కోప్లో చూసేటప్పుడు కూడా చాలా డీటెయిల్డ్గా సాటర్న్ అనే ప్లానెట్ మనకి కనిపిస్తుంటుంది. అండ్ ఈ సాటర్న్ అనే ప్లానెట్ సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అండి. ఓకే, జూపిటర్ తర్వాత అంత పెద్ద ప్లానెట్ ఏంటి అంటే సాటర్నే. అండ్ ఈ సాటర్న్ అనే ప్లానెట్ సూర్యుడి నుంచి నియర్లీ 142.6 crore కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఎంత దూరంలో ఉండి అది సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందో తెలుసండి, నియర్లీ 29.5 years పడుద్ది. అంటే భూమి యొక్క ఇయర్స్లో పోల్చుకుంటే, అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి జస్ట్ 365 days, 1 year పడుతుంది. అది ఒక ఎర్త్ ఇయర్ అంటాం దాన్ని. ఓకే, అలాంటిది సాటర్న్ సూర్యుని చుట్టూ తిరగాలంటే 29.5 years పడుతుందండి. ఓకే, సో ఇది సాటర్న్ గురించి. అండ్ ఇక్కడ సాటర్న్ గురించి, జూపిటర్ గురించి మనం చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం ఉందండి. సాటర్న్ అండ్ జూపిటర్ ఆర్ ఆల్సో ద ప్లానెట్స్ హ్యావింగ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్. చాలా ఎక్కువ శాటిలైట్స్ ఉంటాయండి. ఓకే, ఎన్ని ఎక్కువ అంటే చెప్తాను. ఓకే, లేటెస్ట్గా నాసా రిలీజ్ చేసిన డేటా ప్రకారం చెప్తున్నాను. ఓకే, ఈ జూపిటర్ అనే ప్లానెట్కి ఇట్ హ్యాజ్ నియర్లీ 95 satellites and Saturn has నియర్లీ 146 నేచురల్ శాటిలైట్స్ అండి. ఓకే, ఇది నాసా లేటెస్ట్గా రిలీజ్ చేసిన డేటా. ఇది కూడా ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి. సో సాటర్న్ గురించి, జూపిటర్ గురించి మెయిన్గా చెప్పాల్సింది వాటి యొక్క నేచురల్ శాటిలైట్స్. ఎందుకు అన్ని నేచురల్ శాటిలైట్స్ ఉన్నాయి అని మీకు డౌట్ వస్తే కారణం ఏంటి, అవి అంత పెద్దవి. సో వాటి యొక్క సైజ్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా మాస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మాస్ ఎక్కువ కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ గ్రావిటీ ఉంది అంటే ఇట్ కెన్ అట్రాక్ట్ మోర్ ఆబ్జెక్ట్స్. ఎక్కువ ఆబ్జెక్ట్స్ అనేది అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఆటోమేటిక్గా ఎక్కువ శాటిలైట్స్ అనేవి వాటి చుట్టూ తిరుగుతున్నాయి. సో సాటర్న్ కూడా దాటుకుని మనం వెనక్కి వెళ్తే మనకి కనిపించేవి 2 ప్లానెట్స్ కనిపిస్తాయండి. సేమ్ ఎర్త్, వీనస్ రెండు కొంచెం చూడటానికి ఎలా అయితే ఒకేలా ఉంటాయో, అంటే సైజు, డెన్సిటీ ఎలా అయితే ఒకలా ఉంటాయో, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ప్లానెట్స్ కూడా చూడడానికి సైజులోను, కలర్లోను కొంతవరకు మనకి సిమిలారిటీస్ కనిపిస్తాయండి. ఓకే, యురేనస్ అండ్ ఈ రెండింటికి ఉన్న ఇంకొక సిమిలారిటీ ఏంటంటే సోలార్ సిస్టంలో ఉన్న 8 ప్లానెట్లలో టెలిస్కోప్ హెల్ప్తో, ఓకే, టెలిస్కోప్ అంటే
తర్వాత కాలంలో టెలిస్కోప్ హెల్ప్తో కనిపెట్టిన గ్రహాలు ఏవి అంటే యురేనస్, నెప్ట్యూన్. అంటే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయని చెప్పి మనిషికి నేక్డ్ ఐతో చూసినప్పుడు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేనప్పుడే తెలుసండి. బట్ యురేనస్ అండ్ నెప్ట్యూన్ ప్లానెట్స్ ఉన్నాయని చెప్పి టెలిస్కోప్స్ కనిపెట్టిన తర్వాత టెలిస్కోప్లోంచి ఆకాశంలోకి చూస్తే కనిపిస్తాయండి. ఓకే, యురేనస్ అనే ప్లానెట్ మనకి 1781లో విలియం హెర్సెల్ అనే ఆయన మనకి ఈ ప్లానెట్ని కనిపెట్టడం జరిగింది, యురేనస్. అలాగే నెప్ట్యూన్ అనే ప్లానెట్ని 1846లో జోహన్ గల్లీ అనే ఆయన మనకి ఈ ప్లానెట్ని అయితే కనిపెట్టడం జరిగిందండి. ఇక్కడ బిట్ ఏంటంటే మనకి టెలిస్కోప్ సహాయంతో కనిపెట్టిన ఫస్ట్ ప్లానెట్ ఏంటి అంటే యురేనస్. సో ఫస్ట్ ప్లానెట్ డిస్కవర్డ్ విత్ హెల్ప్ ఆఫ్ టెలిస్కోప్. అండ్ ఈ యురేనస్ నెప్ట్యూన్ ప్లానెట్లకి సైజులో కూడా సిమిలారిటీస్ కనిపిస్తాయండి. ఎంతలా అంటే దీని యొక్క రేడియస్, యురేనస్ యొక్క రేడియస్ నియర్లీ 25,362 కిలోమీటర్స్. నెప్ట్యూన్ యొక్క రేడియస్ 24,662 కిలోమీటర్స్ అండి. అంటే ఈ రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఇది వీటి గురించి అండి. అండ్ ఈ రెండింటికి కూడా కొంచెం ఎక్కువ శాటిలైట్సే ఉన్నాయి. యురేనస్కి ఏమో నియర్లీ 27 శాటిలైట్స్ ఉన్నాయి, నేచురల్ శాటిలైట్స్. నెప్ట్యూన్కి ఏమో 14 వరకు నేచురల్ శాటిలైట్స్ ఉన్నాయి. అలాగే వీటి యొక్క దూరం కూడా సూర్యుడి నుంచి చాలా ఎక్కువ అండి. ఎంత ఎక్కువ అంటే యురేనస్ అనేది సూర్యుడి నుంచి 287 crore కిలోమీటర్స్ దూరంలో సూర్యుని చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఇలా తిరగడానికి దానికి 84 years వరకు పడుతుందండి. అలాగే నెప్ట్యూన్ అనే ప్లానెట్ నియర్లీ సూర్యుని చుట్టూ 449.8 crore కిలోమీటర్స్ దూరంలో తిరుగుతుంది. అండ్ దీనికి సూర్యుని చుట్టూ తిరగడానికి 164.7 years టైం పడుతుందండి. సో ఇవి యురేనస్ అండ్ నెప్ట్యూన్ గురించి. తర్వాత ఈ నెప్ట్యూన్ ప్లానెట్ని మనం దాటి వెళ్తే మనకి కనిపించే స్పేస్ ఏంటి అంటే కూపర్ బెల్ట్ అండి, కూపర్ బెల్ట్. అండ్ దీనిలో ఉండే ఆబ్జెక్ట్స్ అంటే యాస్ట్రాయిడ్ బెల్ట్స్లో ఎలా అయితే చిన్న చిన్న యాస్ట్రాయిడ్స్, సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయో కూపర్ బెల్ట్లో కూడా అలాంటి ఆబ్జెక్ట్సే ఉంటాయి. వాటిని కూపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి పిలుస్తారు. ఈ కూపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్లో ఒకటి ప్లూటో అని. అంటే ప్లూటో కూడా ఒక కూపర్ బెల్ట్ ఆబ్జెక్టే. ప్లూటో ఉండే లొకేషన్ ఎక్కడ అంటే కూపర్ బెల్ట్ లోపలే ఉంటుందండి. సో ఇది ప్లూటోకి సంబంధించిన విషయం. అయితే ప్రెజెంట్ దాన్ని ప్లానెటరీ స్టేటస్ తొలగించారు కాబట్టి దాని గురించి మనకి అంత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఇచ్చాడు, అవి చూసుకుందాం ఒకసారి. ఇక్కడ ఇంపార్టెంట్గా ఇచ్చింది ఏంటంటే మనం ఒక పాయింట్ చెప్పాం, ద ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే అర్థం ఏంటంటే ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ సెంటర్ కాకుండా దీనికి 2 ఫోకస్లు ఉంటాయండి, F1 F2 అని చెప్పి 2 ఫోకస్లు ఉంటాయి. మామూలుగా సర్కిల్కి అయితే ఒక సెంటర్ ఉంటుంది కదా, దీనికి 2 ఫోకస్లు ఉంటాయి. అందులో ఒక ఫోకస్ దగ్గర సన్, ఓకే, మనకి సోలార్ సిస్టంలో మేజర్ బాడీ సన్ కాబట్టి సన్ ఉంటాడు, దాని చుట్టూ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరిగేటప్పుడు ప్లానెట్కి సూర్యుడికి మధ్య ఉండే డిస్టెన్స్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకే, ఎక్కువ దూరం ఉండేదాన్ని మనం ఎపిహీలియోన్ అని చెప్పి పిలుస్తాం. అండ్ సూర్యుడి నుంచి తక్కువ దూరంలో ఉంటే దాన్ని మనం పెరిహీలియోన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ మనకి ప్లూటోకి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా ఏంటంటే ప్లూటో యొక్క పెరిహీలియాన్ డిస్టెన్స్ ఎంత అంటే నియర్లీ 737.59 crore కిలోమీటర్స్ అండి. ఓకే, అదే ప్లూటో యొక్క ఎపిహీలియాన్ ఏమో 737.59 crore కిలోమీటర్స్, పెరిహీలియోన్ ఏమో తక్కువ ఉంటుంది కాబట్టి 443.68 crore కిలోమీటర్స్ అండి. సో అంటే ఎంత వేరియేషన్ వస్తుంది చూడండి ఎపిహీలియాన్కి పెరిహీలియాన్కి మధ్యలో. అండ్ ఇలా సూర్యుని చుట్టూ తిరగడానికి ప్లూటోకి పట్టే టైం నియర్లీ 247.9 years అండి. సో అంటే అన్ని సంవత్సరాలు, అంటే ఒక మనిషి జీవితకాలం కాదు, ఒక 5-6 తరాలప్పటికి కంప్లీట్ అయిపోతే అంత ఎక్కువ టైం పడుతుందండి. సో ఇది ప్లూటో గురించి. అండ్ ప్లూటోతో మనకి సోలార్ సిస్టంలో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ గురించి కూడా అయిపోయిందండి. సో కూపర్ బెల్ట్లో ఉన్న మిగతా ఆబ్జెక్ట్స్ వీటి గురించి ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ప్లూటో, యురేనస్, నెప్ట్యూన్ ఈ మూడింటి గురించి మనకి తెలిసిన విషయాలు చాలా తక్కువ అండి. వీఆర్
having a very little information about the యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. ఎందుకంటే దే ఆర్ ఎట్ ఏ ఫేర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్. ఎర్త్ నుంచి చాలా దూరంలో ఉన్నాయి. అండ్ దాని దగ్గరలోకి ఇంతవరకు టార్గెటెడ్ మిషన్స్ అయితే ఇంతవరకు వెళ్ళలేదండి. ఓకే, ప్లూటో మీదకి అయితే వెళ్ళాయి, కానీ ఇంకా యురేనస్, నెప్ట్యూన్ మీదకి అయితే టార్గెటెడ్ మిషన్స్ ఇంతవరకు కూడా వెళ్ళలేదు. సో వాటి గురించి తెలుసుకుంటే ఇంకా కొంతకాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి సోలార్ సిస్టమ్ గురించి అండ్ యూనివర్స్కి సంబంధించిన విషయాలండి. మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.